It's an opportunity. So come. తీసుకోండి. ఆ షేక్ హ్యాండ్స్ అనేది ఆత్మీయ చెయ్యి ఒకరికి తగిలిందంటే ఎక్కడో ఒక షాక్ పడుతుంది. ఆత్మీయమైనటువంటిది వేరే, అనుబంధనీయమైనటువంటిది వేరే, వేరే రకమైనటువంటిది వేరే. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆత్మీయతను పెంచి పోషించుకునేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ఈనాటి బ్యాచ్ ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళు చిన్నవాళ్ళైనా చాలా సంతోషంగా ఆశీర్వాదాన్ని ఆనంద బలాన్ని ఇస్తూ కంటిన్యూ చేయమని ప్రసాద్ గారిని కోరుతూ హెచ్ఎం గారు చెప్పినట్టు అందరూ దయచేసి అందరూ వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళ మెసేజ్ పేరు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది స్పష్టంగా జస్ట్ అది చెప్పేసి మళ్ళీ యథాస్థితిగా మీ స్థానంలో మీరు కూర్చుంటే మన మీద పేరు గిరిచరణ్, అమ్మాయి పేరు పూజిత. నేను వచ్చి ఏపీ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తాను. నేను ఏఈగా పనిచేస్తాను. అలాగే మా గురువులందరికీ కూడా మేము నా పరిచయం అయింది. నెక్స్ట్ మీరందరూ కూడా 1 by 1 వచ్చి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీరేం చేస్తుంది పద్ధతిగా రండి చెప్పండి అందరికీ. ఐబీఎంలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాము ఫెసిలిటీస్లో. మా మిస్సెస్ ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఇప్పుడు కుప్పంలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మా పిల్లలు 4th చదువుతున్నారు చరణ్దీప్. మా పాప యూకేజీ వెన్నెశ్రీ. మేము నలుగురు మా ఇద్దరు ఇదే స్కూల్లో చదువుకున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫంక్షన్ చేసుకోవాలి. నేను ఏపీఎస్ఆర్టీసీలో మొట్టమొదటిసారిగా కండక్టర్గా జాయిన్ అయ్యాను. కండక్టర్ సర్వీసు ఒక 10 years తర్వాత నేను ఏఎస్ఓగా ప్రమోషన్ తీసుకొని డిస్ట్రిక్ట్ అంటే 14 డిపోలకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నా భార్య పార్వతి గారు అంటే డిటిసిపిఓ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసులో సర్వే అసిస్టెంట్గా ఉన్నాను. ఇతను సి సందీప్ నా కుమారుడు, సి జాహ్నవి నా కూతురు. నాతోటి ఫ్రెండ్స్కి నమస్కారములు. నా పేరు జి రజనీకాంత్, నా మిస్సెస్ పేరు గీత. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్ నేను కుప్పం డిపోలో పనిచేస్తున్నాను ఎలక్ట్రీషియన్గా. నా మిస్సెస్ గీత స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రజనీ. నెక్స్ట్ రాజేంద్ర. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకి నమస్కారం. నా పేరు రాజేంద్ర నాయుడు. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చిత్తూరు క్రైమ్ అండ్ మెడికల్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నా భార్య భగవతి, నా కుమార్తె రేణాశ్రీ 5th క్లాస్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కడకల్లో చదువుతోంది. నా కుమారుడు 4th క్లాస్ విష్ణుప్రియ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేంద్ర. నేను విజయనగరంలో పనిచేస్తున్నా. మా వైఫ్ ఎన్ మస్తాని, మా డాటర్ ఈయన రబ్బానీ కౌసర్. ప్రస్తుతం నేను పీనియర్లో సెటిల్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు? ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ 4 months లో రిటైర్డ్ కూడా అవుతున్నాను. చూస్తాను నెక్స్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వారి అందరికీ నమస్కారం అండి. అలాగే మా చదువు చెప్పించిన మా గురువులందరికీ నా పాదాభివందనాలు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాను. హైదరాబాద్లో డాక్టర్ రెడ్డి ల్యాబ్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నానండి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ చేస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి అండి. నాకు 2 బాబులండి. మా మిస్సెస్ పేరు అరుణ అండి. మా బాబు పేరు చిన్న బాబు పేరు భరత్, పెద్ద బాబు పేరు చందు. ఇద్దరు 3rd క్లాస్ అండ్ 1st క్లాస్ చదువుతున్నారండి. హైదరాబాద్లోనే సెటిల్ అయి ఉన్నాను. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. పాపని పక్క పంపించేయండి. ఓకే, మాట్లాడండి. మా ఆవిడ పేరు సుజాత, మా అమ్మాయి పేరు హరిక, మా అమ్మాయి పేరు చిన్న అమ్మాయి పేరు. మేము ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తాం. ప్రజెంట్ థ్యాంక్ యూ. మా భార్య వచ్చి హుషారాని. నేను వచ్చి సిస్కో ఎలక్ట్రికల్ సూపర్వైజర్ బెంగళూరులో. మా భార్య హెచ్డిఎఫ్సిలో పనిచేస్తుంది. థ్యాంక్ యూ.
సార్ నా పేరు గురుభూషణం, ఫార్మర్. నాకు ఇద్దరు పిల్లలు. మా భార్య వచ్చి జీవ. నా పేరు పిల్లలు 9th ఒకరు 10th. సరే జలీల్ ప్లీజ్ జలీల్. అందరికీ నమస్కారము. మరి మా గురువులందరికీ బాధాగంలో వచ్చిన పెద్దలకు నమస్కారములు. నా పేరు రమేష్, మాది సొంత ఊరు పెరుమాలకంట. నా మైక్ ఆయుధం ట్రావెల్స్ నడుపుతున్నాను. మా భార్య పేరు ఝాన్సీ లక్ష్మి. సేమ్ ఇదే స్కూల్లో చదువుకున్నారు కూడా. 1995, 96 బ్యాచ్, 95, 96 బ్యాచ్. నేను సొంతంగా షూ మార్ట్ పెట్టుకొని చిత్తూరులో సెటిల్ అయినాను. మా భార్య రాణమ్మ, నాకు ఒక కొడుకు ఎం సాగర్ రెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజు రావట్లేదు. గురువులందరికీ నమస్కారం. నా పేరు కనకరాజు, మా భార్య పేరు భగవతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కనకరాజ్. థ్యాంక్ యూ. గురువులకి అందరికీ పాదాభివందనాలు. పేరు అందరికి మోస్ట్లీ ఇక్కడ రాజు అందరికి సిడి అని పిలుస్తూ అంటారు. నా ఇన్షియల్ అది. సో మా సార్లకు కూడా అదే అలవాటు అయింది. సో నేను ప్రస్తుతం బెంగళూరులో ఎక్స్టెన్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ రమ్య అని. సో నేను ఎంబీఏ చేశారు. సో పెళ్లి వరకు వర్క్ చేస్తా అన్నారు. 3 పిల్లలు అయిన తర్వాత మానేశారు. సో 3 పిల్లలు నాకు. సో లక్ష్య మా పేరు, దీక్ష, ఇంకా నేమింగ్ సర్మని చేయలేదు అమ్మాయికి. సో ఇది నా ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ. నమస్కారాలు. నా స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బి రాజేశ్వరి, మా ఆయన పేరు చెన్నకేశవులు. పెద్దబాబు హేమశేఖర్, చిన్నబాబు దేవేందర్. పెద్దబాబు డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నారు సార్, బిఎస్సి మ్యాథ్స్. చిన్నబాబు ఎంపీసీ 2nd ఇయర్ చదువుతున్నారు. నేను ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పులిచెర్లలో జాబ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ రాజు. ధన్యవాదాలు. నా పేరు కోమల గంగాధరం. పెద్ద అబ్బాయి పేరు ఉమేష్ కృష్ణ, చిన్న అబ్బాయి పేరు వినయ్. నేను హౌస్ వైఫ్ని. మా ఆయన మాట్లాడతారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి మా సోదరులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా గురువులందరూ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నేను కూడా 89, 90 ఆ సంవత్సరంలో ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవటం జరిగింది. అదేవిధంగా ఆనాటి మా గురువులు రఘునాథ్ గారు కూడా మాకు అప్పుడు తెలుగు పండితులుగా మాకు చాలా ప్రత్యేక టెక్నీషియన్. అదేవిధంగా ఇక్కడ యాదమరి మండలం నుంచి నాకు తెలిసినటువంటి పేషెంట్స్ అయితే కానీ మా భార్య హాస్పిటల్ కాబట్టి కొంతమంది చాలా మంది అక్కడ వచ్చి సిమ్స్లో ఓపీ ఎక్కడ తీసుకోవాలా, ఏ డాక్టర్ని ఎక్కడికి వెళ్ళి కలవాలా అనేది, టెస్ట్లు ఎక్కడ చేసుకోవాలనేది చాలా మంది అక్కడ చాలా బాధతో అక్కడ ఆరోగ్యం ఇప్పుడు ఉండే జనరేషన్లో ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ చాలా వరకు నాకు తెలిసిన వరకు మన యాదమరి మండలం నుంచి మనస్ఫూర్తిగా ఇప్పుడు అందరూ ఎంకరేజ్ చేయండి. ఆయన ఎంత ఇది చెప్తారు. వాలంటీర్ ఆర్గనైజేషన్ మేల్మరువత్తు రాజపరాశక్తి ఆధ్యాత్మిక సేవా సంఘ జిల్లా ప్రెసిడెంట్ కూడా, ఈ చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ కూడా నేను వాలంటీర్ ఆర్గనైజ్ చేస్తున్నాను. సేవా దృక్పథంతో బ్రతుకుతూ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మా ఆధ్యాత్మిక సేవా సంఘం తరఫున వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా కూడా నేను వాళ్ళకి చేస్తున్నానని మాటిస్తున్నాను. ఆనాటి మా గురువులు రఘునాథ్ గారికి సోదరుమణులకు నమస్కారాలు. నేను ఎంబీఏ చేశాను. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ కార్పొరేట్ సేల్స్ మేనేజర్ ఇన్ మార్మోలి. ఐఎమ్ ఏ ఫారెన్ రిటర్నర్. నా పాదాలు మా తోటి స్నేహితులకు నా నమస్కారం. నా పేరు మురళీమోహన్ రెడ్డి. నేను ఇక్కడే చదువుకున్నాను. ప్రజెంట్ నేను హైదరాబాద్ ఎంపీటీసీలో పర్చేస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు రీసెంట్గా ఇక్కడికి నాయుడుపేట ట్రాన్స్ఫర్ కావడం వల్ల నా ఫ్యామిలీ పిచ్చుకురాకపోయాను. నాకు ఒక అమ్మాయి మనస్విత యూకే చదువుతుంది.
థ్యాంక్ యూ. సభాపతి, నేను వాల్వాటర్ పనిచేస్తున్నాను. ఎవరన్నా మనలు వస్తేనే ఆ బ్యాచ్ చేయండి, గుర్తింపుంటుంది అనమాట. ప్లీజ్ మెయింటైన్ చేయండి. మా భార్య పేరు ప్రసన్న కుమారి, నా కుమార్తె పేరు శ్రీ మౌలిక, నా కుమార్తె పేరు నిఖిల్, ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు. ఇక్కడే చదువుకున్నాను 10th వరకు. నేను ప్రజెంట్ అమర్రాజాలో హౌస్ కీపింగ్ సూపర్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ రాములు, మా సన్ సాయి చరణ్. నా పేరు మధుసూదన్ నాయుడు. నేను హడ్సన్ డైరీలో ఆడిటర్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు రమాదేవి ఈ బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు. మా ఎస్పీఎల్ అండి, మా ఎస్పీఎల్ థ్యాంక్ యూ నాగారు. నా పేరు మల్లికార్జున. ఇదే స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ప్రస్తుతం నేను బిల్డింగ్ పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు అరుణ. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అబ్బాయి పేరు వచ్చి హేమంత్ కుమార్, పెద్ద అమ్మాయి పేరు చంద్రిక, చిన్న అమ్మాయి పేరు జాహ్నవి. ప్లీజ్ తొందరండి, ఎందుకంటే చాలా మంది మాట్లాడారు ఉన్నారండి. దయచేసి ప్లీజ్. నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గుడిపాలలో వర్క్ చేస్తున్నాను. మా చిన్న కొడుకు నా పేరు సుగుణ. నేను ఇక్కడే 10th క్లాస్ చదువుకున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి 10th చదువుతుంది, ఒక అమ్మాయి 5th చదువుతుంది. ప్రస్తుతానికి నేను రాయమంటాను. ఏర్పాటు చేస్తున్న అందరికీ, మా ఫ్రెండ్షిప్ కి హృదయపూర్వక నమస్కారములు. మా గురువు గారికి అందరికీ పాదాభివందనములు. మా ఫ్యామిలీలో పిల్లలు ఎవరూ రాలేదు. బాబు కాణిపాకం వెళ్ళాడు ఆల్ డిగ్రీ తీసుకొని. పాప 10th క్లాసు, పాపకి వచ్చి క్లాస్ ఉన్నది. ఇంకా చిన్న బాబు ఆడుకునేదంతా రావడం లేదు. తెలియదు కదా, మా పాత గురువులు తెలియదు కాబట్టి. గురువులందరికీ పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నా పేరు ఎం వాణేరికమ్మ. నేను 95-96 బ్యాచ్ 10th ఇక్కడే చదువుకున్నాను. మా అమ్మాయి పేరు కే వేణిప్రియ, 10th చదువుతుంది. మా అబ్బాయి కే నవీన్ 8th చదువుతున్నాడు. ప్రజెంట్ నేను ఇప్పుడు కండక్టర్ అండి, ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ జాబ్ చేస్తున్నాను. నమస్కారాలు. ఎం సుగుణ 10th క్లాస్ ఇక్కడ స్కూల్లో చదివింది. 3 పిల్లలు. పెద్ద పాప 8th క్లాసు, 7th క్లాస్, చిన్న పాప ఒక 4th క్లాసు. జేని ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక వందనములు. ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. నా పేరు నా పేరు కే గీత, హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు మురళి. 2 అబ్బాయిలు, పెమే సాయి, తేజ. గౌరవనీయులు 95-96 బ్యాచ్లో ఉండినటువంటి విద్యార్థిని 40 మంది ఉండిన వాళ్ళల్లో ఒక విద్యార్థి ఆనాడు మరణించిన దానికి గుర్తుగా అందరూ దయచేసి పైకి లేసి 1 నిమిషం సేపు అని. అతని పేరు గురునాథం, టీచర్గా జాబ్ చేస్తూ చనిపోయిన వ్యక్తి అతను. దయచేసి అందరూ ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ ఆనరబుల్ సీట్స్. అందరూ గారు, రఘుపతి గారు, గురునాథ్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, నాగరాజులు గారు, సుగుణ కుమారి గారు, లోకనాథం గారు, ముని చంద్రబాబు గారు, మణి గారు, శివప్రసాద్ గారు, సురేష్ బాబు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా స్వాగత సుమాంజలు. వీరి కోరిక మేరకే ఇప్పుడు ఆనాటి విద్యార్థులైనటువంటి మీ అందరి ఉన్నతిని వాళ్ళు కోరికే ఇప్పటి ఈ 15 నిమిషాల కార్యక్రమం జరిగింది. ఆలోచనల్ని, ఆనాటి స్మృతులని, మధురానుభూతుల్ని మొత్తము ఒకసారి స్మరించుకుంటూ
మొట్టమొదటి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మిత్రులు కార్యశీలు శైలం గారు అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి అనంత శైలం గారు ఎవరు మీకు తెలుసపానే? అనంత శైలం గారు అనే గొప్ప వ్యక్తి, తొలి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన అనంత శైలం గారు. అటువంటి పేరును ఆయన పెట్టుకున్నాడు కాబట్టి వారి పాటలో ఖచ్చితంగా నడస్తా ఉన్నాడు కూడా. సో ఈరోజు మిగిలినటువంటి నాతో పనిచేసిన సహా ఉపాధ్యాయులకు మరి ఉన్నటువంటి మా ఆనందం అంటే ఈరోజు ఆ రోజు చదివిన పిల్లకాయలు ఒక్కొక్కరు వచ్చి కార్లలో తిరుగుతూ ఉంటే ఆహా ఏమి పిల్లకాయలు ఎంత ఉన్నతికి పోయినారు, ఎంత ఉన్నతికి పోయినారు. ఇక్కడ మీరు చెప్పిన పరిచయాలు చూస్తే చాలా సంతోషమైంది. ఎందుకంటే చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి పిల్లలు ఆ రోజు చదివిన వాళ్ళు. ఆ రోజుల్లో మేము బహుశా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు చేసినాం. మరి ఈ పాఠశాలలో నేను 13 ఏళ్ళు పనిచేసాను. ఈ 13 ఏళ్ల కాలంలో చదివిన విద్యార్థులు అందరూ కూడా చాలా ఒబీడియంట్, సిన్సియర్, చాలా మంచి విద్యార్థులు. బాగా పని బ్యాక్వర్డ్ ఏరియానే కూడా చాలా బాగా మాకు చెప్తే వాళ్ళు నీళ్లు పోసి పాపం చేసి అంతా. మేము ఫస్ట్లో అక్కడ ధర్మవాల గుడిలో ఫస్ట్ 5 క్లాసులు అక్కడనే. అది పేరెంట్స్ కూడా ఇచ్చేవాడు. ఎందుకురా అంటే మేము ప్రతి రూపాయిని సద్వినియోగం చేసేవాడు. పేదవాళ్ళ నాటికి మేము అనుకున్న వస్తువుని పేదవాళ్ళ నాటికి స్టేజ్ పైన పెట్టేవాళ్ళం. కృష్ణ నాయుడు త్వరతో చేసినాం. అన్నిటికీ కారణం ఎవరు అంటే మా పరిస్థితి, దీన్ని చేయాలంటే అయ్యో దానికి ఏమో సార్ చేద్దామా అనేవాడు. వేరే విషయం కాదు. ఈరోజు మీరందరూ కూడా హ్యాపీగా మీకు చెప్తా ఉంటే మాకు ఎంత హ్యాపీగా ఉందో. అబ్బా ఎంత కలకాయ అయితే అయిపోయినారు అనేది రాజేశ్వరం అంటే మా బాగా తెలుసు. మరి ఎంత చేస్తే పుట్టినో చిట్టిన మొత్తం మీద కొంచెం అల్లరి చేసేది లేకపోతే తెలుసు కానీ బట్ అల్లరి చేసేవాడు విద్యార్థుల్ని మళ్ళా ఒకసారి అందరూ కలుపుకొని టీచర్స్ కూడా ఒకసారి మేము గురువులు చాలా ముందుంటాం. అంటే అప్పటికే ఇప్పటికేమైనా తేడా అంటే విద్యార్థిని యొక్క బాగోగులు వచ్చి పాఠశాలకు వచ్చి అడిగేవాడు. నేను కోరేది ఏమంటే మిమ్మల్ని కోరేది ఏమంటే ప్రస్తుతం కాల పరిస్థితుల్లో చాలా మంది తల్లికి పెట్టేసేది లేకపోతే సరిగ్గా చూడకుండా పోవటము. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి కానీ మిమ్మల్ని ప్రభుత్వం లేకుండా ఉంటే ప్రభుత్వం కూడా ఒక స్కీమ్ పెట్టా ఉంది. రాబోయే రోజు స్కీమ్ పెట్టింది ఏమంటే తల్లులకి అందరికీ పాదాభివందనం. ప్రతి పాఠశాలలో కూడా తల్లులు ఏమంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే, కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి మన కోసం కష్టం మర్చిపోకుండా మనము వాళ్ళకి కావాల్సినటువంటి పుణ్యాసులు ఆరోగ్యం బాగాలేదనుకో ఎప్పుడు చూసినా దీనికి సేవ చేయాలా అనేసి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. తప్పదు. మనం కృతజ్ఞతలుగా ఉండి మనం వాళ్ళ బాగోగులను చూసుకుంటే మనం బాగుంటాము అనేది నా సందేశం చెప్పేది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ మనసు ఆనందంగా ఉంది. నాకైతే ఒకరు వచ్చి చెప్పినా ఒకరు వచ్చి కార్లు తిరుగుతూ ఉంటే ఏం రా వీళ్ళు కార్లు జమ్మని మనకే లేదు కారు వీళ్ళు కార్లు ఉన్నాయనేసి నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో అందరూ కూడా సంతోషం నేను పోతా అనేవాళ్ళం. యా క్లాస్ ఖాళీ ఉందని దొరికిందంటే మరి 10th క్లాస్ ఖాళీ దొరికిందనుకో పోటీ మాకు నేను పోవాలని. ఆ విధంగా ఒక టీం వర్క్తో పనిచేసినాము. సిన్సియర్గా మా తెలిసినంత వరకు మనం డ్యూటీకి అంటే వృత్తికి న్యాయం చేసినామని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. జై హింద్, జై హింద్, జై హింద్. చాలా సంతోషం సార్.